This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, మనం ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు ఒకటి హర్యానా మూరా జాతి లోడు ప్లస్ జాఫరాబాదీ పాడి గేదెల లోడ్ వచ్చింది. ఎన్ని గేదెలు వచ్చాయి, ఈ లోడ్లో గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయో అన్ని వివరాలు అడుగుతున్నాం. హాయ్ బ్రదర్, ఒకసారి మీ పేరు అడ్రస్ మొత్తం చెప్పండి. నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్. మన అడ్రస్ వచ్చేసి శంషాబాద్ పాత పిఎస్ నుంచి ధర్మగిరి పోయే రోడ్ ఉంటుంది. దాని పక్కన ఒకటి వెంకయ్య నాయుడు గారి ఫామ్ హౌస్ ఉంటుంది. దాని పక్కనే మన రాయల్ డైరీ ఫామ్ వచ్చేసి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ కోసం కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, లోడ్ ఈరోజు ఏవి వచ్చినాయి? ఇవాళ హర్యానా జాఫ్రీ వచ్చినాయి. నెక్స్ట్ లోడ్ ఎప్పుడు వస్తున్నాయి అది కూడా ఫస్ట్ చెప్పేసి. ఇంకో 2 days లా 10 లీటర్స్ టైం కి 10 లీటర్స్ కెపాసిటీ బర్రెలు వస్తున్నాయి. నెక్స్ట్ మండే జాఫరాబాదీ 10 లీటర్స్ హెవీ సైజ్ గేదెలు మండే వస్తున్నాయి. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? ఒక 50 గేదెలు ఉన్నట్టున్నాయి కదా? ఉంటాయి అన్న, 50 గేదెలు ఉంటాయి. ఇప్పుడు మినిమం ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు వచ్చాయి? 5 నుంచి 8 లీటర్ల వరకు ఉన్నాయి పూటకి. పూటకు 5 నుంచి 8 లీటర్ అంటే రోజు మీద 10 లీటర్ల నుంచి 16 లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి. జాఫ్రా కూడా సేమ్ బ్రదర్ రేటు? జాఫ్రా కూడా మినిమం ఎంత బ్రదర్ జాఫరాబాద్ లో రేటు? 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్న మన దగ్గర. రేట్లు వచ్చేసి 1,45,000 దాకా ఉన్నాయి. ముర్రాలు కూడా సేమ్ హర్యానా? అంతే. బన్నీ బ్రదర్? బన్నీ కూడా అంతే ఉన్నాయి. అంతే. ఈ రోజు వచ్చిన గేదెల లోడ్లు ఒకసారి చూపించండి బ్రదర్. గేదెలు ఇది ఇవాళ వచ్చింది. ఈ రోజు వచ్చిందా? చూసుకోవచ్చు. డెలివరీ అయ్యి 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఎట్లా బ్రదర్, అన్ని నెలలకు కాప్స్ వచ్చాయా? అన్నిటికీ కాప్స్ ఉన్నాయి. కాప్స్ వచ్చినాయి. ఇది చూసుకోవచ్చు. ఇది 5 days అవుతుందంట ఈ గేదె. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్? 7 లీటర్స్ రెడీ ఉన్నాయి. 7 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఎంత బ్రదర్? 140 చెప్తున్నాం. ఇది 140 చెప్తున్నారు. ఎన్నైతే గేదె ఉంటుంది బ్రదర్? ఇది రెండో ఈత. ఓకే, చూసుకోవచ్చు. ఇది రెండో ఈత. సేమ్ మనకు పడ్డ కంటే కొంచెం పెద్ద సైజ్ ఉంది. మంచి సైజ్ ఉంది, ప్లస్ క్వాలిటీ కూడా ఉంది. స్టిఫ్ ఉంది గేదె. నెక్స్ట్ ఇది బ్రదర్? ఇది కూడా హర్యానా ముర్రా. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర? 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. 6 లీటర్స్. దీని దగ్గర రేట్ ఎంత బ్రదర్? దీని రేట్ వచ్చేసి 135 చెప్తున్నాం అన్న. 135 నెగోషియేషన్ ఉంటది బ్రదర్. ఇక్కడ కొంటే గ్యారంటీ ఏముంటది బ్రదర్ గేదెలకు? అన్న మిల్క్ గ్యారంటీ ఉంటది, యానిమల్ గ్యారంటీ ఉంటది. మీరు ఇక్కడ 2 పూటలు ఉండి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. మీకు అక్కడ వెళ్ళినాక కూడా 3-4 days తర్వాత కూడా పాలలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ కూడా యానిమల్ చేంజ్ చేసి ఇస్తాం మేము. గ్యారంటీ, ఫుల్ గ్యారంటీ. అమౌంట్ బ్రదర్ ఒకవేళ వద్దనుకుంటే అమౌంట్ కూడా రిటర్న్ చేస్తాము. మీకు రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇట్లానే మొన్న ఒక పర్సన్ వచ్చి 5 గేదెలు తీసుకొని 10 days అయిపోయింది తీసుకెళ్లిపోయి. వాళ్ళ మదర్ కి ఏదో సీరియస్ ఉందని చెప్పి యానిమల్స్ అన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయి. ఓకే, సో మన దగ్గర ఏంటంటే ఒక 10 రోజుల లోపల పాలు ఒకవేళ సరిగా ఇవ్వకపోయినా సరే, అంటే డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా సరే గేదెను మార్చి గేదెని ఇస్తారు. ఇన్ కేసు లేదన్నా మేము ఉంచుకోలేము, మాతో కాదని చెప్తే అమౌంట్ అయినా సరే బ్యాక్ ఇచ్చేస్తాం. సో ఆ గ్యారంటీ అయితే ఫుల్ గ్యారంటీ ఇచ్చేస్తాం. బ్రదర్ ఏదైనా సరే ఒకవేళ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలన్నా, ఒకవేళ ఫీడింగ్ కావాలనుకున్నా, ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఏదైనా సరే మొత్తం ప్రొవైడ్ చేస్తారా బ్రదర్? అన్న మీకు రాయల్ డైరీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా జరిగిపోతుంది. మీకు బర్రెలు ఇవ్వడమే కాదు, ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే బర్రెలతో పాటు ఫీడ్ కూడా వేసి మీకు సరిపడంత ఒక 10 days 15 days కి సరిపడా ఫీడ్ కూడా ఇచ్చి పంపిస్తాము. మెడిసిన్ గురించి ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా మీకు మా మేనేజ్మెంట్ కాంటాక్ట్ ఇస్తాము. 24/7 ఎప్పుడన్నా కాల్ చేయండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి మెడిసిన్ నాలెడ్జ్ మేము ఇస్తాం మీకు. మేము చెప్తా ఉంటాం, మీరు చేస్తుండాలి అని చెప్పి. వర్కర్స్ కావాలన్నా సరే, కావాలన్నా అరేంజ్ చేస్తాం. ఓకే, చూసుకోవచ్చు. మీకు రాయల్ డైరీ ఫామ్ లో మీకు ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు మీకు ఒకవేళ ఫీడింగ్ లేకపోతే, అంటే ఎగ్జాంపుల్ గా జొన్న కొట్టి కొన్ని ప్రదేశాల్లో దొరకకపోవచ్చు, కంది చున్ని, పత్తి చెక్క లాంటి, మీకు ఏ ఫీడింగ్ విషయాల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తారు. మీకు ఒకవేళ ఫీడింగ్ ఇక్కడ నుంచి తీసుకుపోవాలన్నా సరే మీకు ఫీడింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా వేరే గేదెలు చూద్దాము ఈరోజు వచ్చిన లోటివి. ఇది పాడి గేదె బ్రదర్. పాలు ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్? దీని దగ్గర 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఈ గేదె దగ్గర 5 లీటర్స్ రెడీ ఉన్నాయంట పాలు. ఎన్నైతే గేదె ఉంటుంది బ్రదర్? రెండో ఈత అన్న. రెండో ఈత. ఈ రోజు లోన్లు వచ్చిన గేదెలకు అన్ని నెలలకు మాక్సిమం దూడలు వచ్చినాయా? అన్నిటికీ దూడలు ఉన్నాయి. అన్ని రెండో ఈత వరలే వచ్చినాయి మన దగ్గర. ఎన్ని పూటల పాలు చూసుకొని గేదెలు కొనవచ్చు? 2 నుంచి 3 పూటలు ఎండే కూర్చొని చూసుకోవచ్చు అన్న.
చూసుకొని ఎవరైనా సరే పాలు సాటిస్ఫై అయితేనే కొనుగోలు చేసుకోవచ్చు. సాటిస్ఫై అయితేనే కొనండి. ఆ గ్యారంటీ అయితే ఉంటుందా ఇక్కడ? పక్కా. అకామిడేషన్ ఎట్లా బ్రదర్? దూరం నుంచి వచ్చే వాళ్ళకు అకామిడేషన్ ఉంటది, ఫుడ్ అంతా చూసుకుంటాం మేము. ఏదైనా సరే అంతా మొత్తం ఉంటది. బ్రదర్ ఇది ఎన్ని అయితే బ్రదర్? రెండో అయితే అన్న. రెండో అయితే ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? దీని దగ్గర 7 లీటర్లు రెడీ ఉన్నాయి అన్న. 7 లీటర్లు రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు. దీని దగ్గర వచ్చేసి 7 లీటర్లు అంటే 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు? ఇది 135 చెప్తున్నాం అన్న. 135 చెప్తున్నారు. రేట్ వచ్చేసి 1,35,000 చెప్తున్నారు. అంటే బ్రదర్ ఇప్పుడు మాట్లాడుకునేటోళ్ళకు ఎంత తగ్గొచ్చు బ్రదర్? అంటే అందాజుగా అంటే అంటే దగ్గర రేట్లు చెప్తారా లేకపోతే భారీగా డ్రాస్టిక్ చేంజ్ చెప్తారా? ఇప్పుడు దీని వచ్చేసి మీకు రీజనబుల్ చెప్పినా. రీజనబుల్ బయట మీరు కంపేర్ చేసుకొని చూడండి. మీకు 1,70,000 1,80,000 చెప్తారు బయట. మేము అట్లా అంతగానం చెప్పాం. మేము ఎట్లా అంటే 5 నుంచి 10 మార్జిన్ పెట్టుకుంటాం. మనలో కూడా మళ్ళీ ఇంకా భారీ ఏం చేస్తే తగ్గిస్తాం. అది మనము ఆన్ టేబుల్ మీద చూసి తగ్గిస్తాము. ఇప్పుడు డైరెక్ట్ చెప్పడానికి రాదు. ఓకే బ్రదర్, ఇప్పుడు బయటికి ఇక్కడికి తేడా ఏంటి బ్రదర్ గేదెల దగ్గర? మన దగ్గర యానిమల్ గ్యారంటీ ఉంటుంది అన్న. ఖచ్చితంగా మీరు బయట చూసుకోవచ్చు. రేట్ల పరంగా కానీ యానిమల్ పరంగా కానీ. ఒక్కసారి తీసుకున్నారంటే మళ్ళీ మీకు డైరీలో కూడా రానియరు. ఒకవేళ వచ్చినా కూడా రిటర్న్ తీసుకున్నా కూడా మీకు 10,000 15,000 ఇట్లా ఇది చేసి ఇస్తారు మీకు. మా దగ్గర అట్లా ఉండదు. అంటే బయట కూడా ఎక్స్చేంజ్ చెప్తుంటారు కదా చాలా మంది. చెప్తారు, మీరు ఎక్స్చేంజ్ ఇచ్చి చూడండి. కావాలంటే 15,000 20,000 అట్లా దొబ్బేసి మీకు ఇస్తారు. మన అట్లా కాదు, పక్కా 100% గ్యారంటీ ఉంటది. యానిమల్ గ్యారంటీ పక్కా ఉంటది మీకు. 4 to 5 days ఆడ కూడా మీకు తీసుకెళ్ళినా కూడా మీకు తేడా వస్తే యానిమల్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం మీకు. ఓకే, సో మీకు ఏదైనా సరే గేదె ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ ఉంటది. ఏదైనా సరే తేడా వచ్చి డ్రాస్టిక్ చేంజ్ చేసి అనేసి చెప్తున్నాడు బ్రదరు. రెగ్యులర్ గా ఒక ఎన్ని గేదెలు ఉంటాయి బ్రదర్ ఇక్కడ? రెగ్యులర్ గా మీకు 70-80 యానిమల్స్ పక్కా ఉంటాయి అన్న మా దగ్గర. 3 బ్రీడ్లు. 3 బ్రీడ్లు ఆవులు కూడా ఉంటాయి మా దగ్గర. ఆవులు హెచ్ఎఫ్, జెర్సీ, గిర్. ఓకే, ఆవులు కూడా ఉన్నాయి ప్రెసెంట్. ఈ రోజు ఒక లోడ్ వచ్చింది. ఆవుల రేట్ కూడా తర్వాత అడిగి తెలుసుకున్నాము. ఒక్కొక్క ఆవు ధర ఎట్లా ఉన్నాయి, మినిమం ఎంత ఉన్నాయి బ్రదర్? మాక్సిమం ఎంత ఉన్నాయి ఆవుల రేట్లు? ఆవుల రేట్లు వచ్చేసి మీకు 55 నుంచి 85 దాకా ఉన్నాయి అన్న. ఓకే బ్రదర్, ఇది ఈ రోజు లోడ్ వచ్చిందా? ఇది ఇవాళ వచ్చిన లోడ్ అన్న. ఎన్నైతే గేదె బ్రదర్? సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్, జాఫరాబాదీ జాతి గేదె. బ్రదర్ ఒకసారి మీరు ఎక్కడి నుంచి ఏ గేదెలు ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్? ఇప్పుడు ముర్రా ఉన్నాయి, జాఫరాబాద్ ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. ఏ బ్రీడ్లు ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్ ఇక్కడికి గేదెలు? బన్నీ, జాఫరాబాద్ వచ్చేసి మన గుజరాత్ భావన్ నగర్ అడవిలకి వస్తాయి అన్న. ఓకే, మన హర్యానా నుంచి ప్యూర్ ముర్రా వస్తాయి. చూసుకోవచ్చు. ఇది జాఫరాబాదీ జాతి గేదె. ఎంత చెప్తున్నారు బ్రదర్ దీని రేటు? దీని రేట్ వచ్చేసి మనం 135 చెప్తున్నాం అన్న. 135. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? 7 లీటర్స్ రెడీ ఉన్నాయి. 4 days అవుతుంది డెలివరీ అయ్యి. డెలివరీ అయ్యి 4 days అవుతుంది. ప్రజెంట్ 7 లీటర్స్ రెడీగా ఉన్నాయి. మీకు సోమవారము పెద్ద హెవీ సైజు జాఫరాబాదీ గేదెలు వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. ఇవి కూడా ప్రజెంట్ రెడీగా ఉన్నాయి అమ్మకానికి. ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 బ్రీడ్లు ఎప్పుడు రెగ్యులర్ గా అవైలబుల్ లో ఉంటాయి. బ్రదర్ ఎట్లా కొంతమంది అంటే అందరూ 150,000 140,000 అట్లా పెట్టి కొనలేరు కదా. సో ఒకసారి అందరూ ఒకసారి ₹1,00,000 కడుగుతుంటారు, 90,000 కడుగుతుంటారు, 1,10,000 కడుగుతుంటారు. సో వాళ్ళ కోసం ఏమన్నా ఒక మీడియం సైజు చిన్న సైజు గేదెలు ఎప్పుడైనా వస్తుంటాయా? దానికోసమే మీకు ఇది తీపిచ్చినా. దీని రేట్ వచ్చేసి 1,10,000. లాక్టేషన్ బర్రె 5 లీటర్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర. డెలివరీ అయితే 3 days అవుతుంది. ఒక డెలివరీ 3 days అవుతుంది. 5 లీటర్స్ రెడీ ఉన్నాయని చెప్తున్నారు. జాఫరాబాదీ గేదె అడుగుతుంటారా బ్రదర్? అంటే తక్కువ రేట్ లో అన్న గేదెలు అంటే 1,40,000 1,50,000 మేము పెట్టలేము, కొంచెం తక్కువలో తీసుకురండి అట్లా ఎవరైనా అడుగుతుంటారా? అడుగుతారు కదా, అందుకే మీకు ఇది చూసుకోవచ్చు. ఇది పాడి గేదె. పాలు 2 లేదా 3 పూటలు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్? ఇక్కడ గేదెలు కొన్నోళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది? వెహికల్స్ ఉంటాయా ఇక్కడ? వెహికల్స్ 2 గేదెలు 3 గేదెలు పెట్టేది పంపించేస్తాం. మీకు 7-8 గేదెలు అట్లా కొంటే మాత్రం బయట నుంచి తెప్పించి పంపించేస్తారు. చూసుకోవచ్చు. మీకు ట్రాన్స్పోర్ట్ అయినా సరే ఇక్కడ అవైలబుల్ లో ఉంటది. వీళ్ళు మాట్లాడతారు. సో డబ్బులు అయితే సపరేట్ ట్రాన్స్పోర్ట్ కు, అంతే కదా బ్రదర్? ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఇది పాడి గేదె ఈ రోజు లోల్లో వచ్చింది హర్యానా నుంచి. బ్రదర్ దీని దగ్గర ప్రజెంట్ పాలు ఉన్నాయి బ్రదర్? దీని దగ్గర 6 లీటర్ రెడీ ఉన్నాయి అన్న పాలు. ప్రజెంట్ 6 లీటర్స్ దీని దగ్గర రెడీ ఉన్నాయి. 2 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ఇవైతే ఈయన అన్ని కూడా ఒక వారము 10 రోజులు లోపలనే ఉన్నట్టు ఉన్నాయి. కొన్ని దానికి దున్నపోద్దూడలు, కొన్ని దానికి పేదూడలు ఉన్నాయి. పాలు అయితే ప్రజెంట్ వచ్చేటే బ్రదర్ ఇప్పుడు వస్తాను ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలు ఇవ్వగలుగుతాయా? అట్లా ఉండదన్న. ఇప్పుడు ఇది ఇవాళ మార్నింగ్ వచ్చింది కాబట్టి
మార్నింగ్ తీస్తే మనకు ఒక 6 లీటర్స్ వచ్చినాయి. ఇంకా 2 days లో పెరగొచ్చు మనం. ఫుడ్ పట్టింది అనుకో కరెక్ట్ పెరుగుతాయి పాలు. సో లోన్లు వచ్చింటాయి కాబట్టి కొంచెం సుస్థ అయిపోయింటాయి. రికవరీ కానీ ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా పాలు. అది రాగానే ఫీడ్ కూడా ఎంబడే తీసుకోదు, జర మొత్తం బాడీ పెయిన్స్ తో ఉంటది కదా. 6 days నుంచి జర్నీ చేసి వస్తుంది. సో ఎట్లయినా సరే ఒక వారం తర్వాతనే ఫుల్ ఫ్లెడ్జ్ గా పాలు ఇవ్వగలుగుతాయి ఏవైనా సరే. సో మీరైతే ఏదైనా సరే ఏ గేదెకైనా సరే ఒక 10 days 15 days లోపల ఏ గేదె ప్రాబ్లం ఉన్నా కానీ సరే, అంటే డ్రాస్టిక్ చేంజ్ చేస్తే గేదెను మార్చి గేదెని అయితే 100% మార్చిస్తాం ఖచ్చితంగా. ఇది హెచ్ఎఫ్ ఆవు బ్రదర్. ఇది ఎన్నో అయితే ఆవు బ్రదర్? ఇది వచ్చేసి రెండో ఈత చూసుకోవచ్చు. హెవీ సైజ్ అడ్డర్ ఉంది. ఎన్ని వచ్చు బ్రదర్? అంటే ఈయన ఇది ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్? ఇంకా 4 days టైం ఉంది. 4 days, ఒక 1 week లోపల అనుకోవచ్చా? అంతే. ఎన్ని వచ్చు బ్రదర్ అందాజుగా పాలు? 10 లీటర్లు అయితే ఫస్ట్ లాక్టేషన్ ఇచ్చింది అని అన్నారు అన్న. 10. ఈసారి లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి పూటకి. కావానే బచ్చే. ఓకే చూసుకోవచ్చు. ఇది 4 दिन. ఈయన 4 రోజులు అవుతుందంట. दूध भैया 99. రేట్ భయ్యా 75. చూసుకోవచ్చు. ప్రెజెంట్ వచ్చేసి దీని దగ్గర 99 పాలు ఉన్నాయంట. రేట్ అయితే 75,000 చెప్తున్నారు. ఇక్కడ రేట్లు ఫిక్స్ అయితే ఏముండదు, మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకునే తీసుకోవచ్చు ఆవులను. బ్రదర్ మొత్తం ఇప్పుడు 9 ఆవులు ఉన్నట్టున్నాయి కదా, అదొకటి 10 మొత్తం దగ్గర దగ్గర 10 ఆవులు అయితే ఉన్నాయి. అన్ని ఆవులు చూసుకోవచ్చు. మినిమం 60 ఎంత బ్రదర్? మినిమం రేటు 55 నుంచి 85 వరకు ఒకటైతే 55 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 45కి ఇస్తామంటున్నారు. ఆవులన్నీ గావన్ ఉన్నాయి. గావన్ అంటే ఒక వారము 10 రోజులు 15 రోజుల్లో ఈనే ఆవులు. నెక్స్ట్ వచ్చేసి నిండుసుడి ఆవులు, పాడి ఆవులు ఉన్నాయి. అంటే ఈయన ఒక వారం 10 రోజులు అయిన ఆవులు ఉన్నాయి. ఈనాల్సిన ఆవులు కూడా ఉన్నాయి ఒక వారం 10 రోజులలో. అన్ని ఆవులు చూసుకోవచ్చు. క్వాలిటీ ఉన్నాయి, హెవీ క్వాలిటీ ఉన్నాయి, హెవీ ఆర్డర్ ఉన్న ఆవులు కూడా ఉన్నాయి. ఈ రోజు వచ్చింది ఈ లోడు మొత్తము. 2వ ఈత ఆవులు, 3వ ఈత ఆవులు. బ్రదర్ ఫస్ట్ లాక్టేషన్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ రావా? లేవన్నా, ఫస్ట్ చాలా తక్కువ. సెకండ్ థర్డ్ చేస్తాం మేము. ఎక్కువ వచ్చి అయితే సెకండ్ వస్తాయి మన దగ్గర. సెకండ్ వస్తాయి ఎక్కువ అయితే. వీళ్ళు ప్రిఫర్ చేయడం కూడా 2వ ఈత ఆవులు అలా ప్రిఫర్ చేస్తారంట. 24/7 365 days కూడా ప్రెజెంట్ ఒక నెల నుంచి రెగ్యులర్ గా అయితే ఆవులు తెప్పిస్తున్నారు. మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవులు వస్తున్నాయి. బ్రదర్ బ్రీడ్లలో ఏమేమి వస్తున్నాయి బ్రదర్ ఆవులు? హెచ్ఎఫ్, జెర్సీ అయితే రెగ్యులర్ గా దొరుకుతాయి. గిర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. గిర్ చేస్తాం ఇక. ఓకే, ఇప్పుడిప్పుడే ఎక్కువగా తెప్పిస్తారు.